రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మాధురి రాథోడ్ అలాగే ఈశ్వర్ సాయి ఈ ఇన్సిడెంట్ గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో కావచ్చు వైరల్ అవ్వడం మనం చూస్తాం. వాళ్ళకి సంబంధించిన వీడియోలన్నింటినీ కూడా ఈశ్వర్ సాయి వైఫ్ శరణ్య ఆమె బయట లీక్ చేయడం అవన్నీ కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో అటు మాధురి రాథోడ్ ఇప్పుడు ఈ ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ శరణ్య మీద పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. అంటే తన పరువుకు భంగం కలిగే విధంగా ఆమె మాట్లాడిందని, అలాగే అకారణంగా తన పైన చేయి చేసుకుందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది. అసలు లీగల్‌గా మరి ఎవరికి ఏం రైట్స్ ఉన్నాయి? ఈ ఘటనలో ఈ విధంగా ఫిర్యాదు చేయడం వెనకాల గల కారణం ఏంటి? ఆమెకి లీగల్‌గా ఎటువంటి రైట్స్ ఉన్నాయి? ఏం జరిగే అవకాశం ఉందనేది కంప్లీట్‌గా ఒకసారి డిస్కస్ చేయడానికే ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ అడ్వకేట్ రామారావు ఎమ్మినేని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సో చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా మీడియాలో, సోషల్ మీడియాలో ఈ న్యూసే వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆమె అంటే రెడ్ హ్యాండెడ్‌గా తన భర్తతో దొరికిపోయిందని చెప్పేసి ఆమె శరణ్య వీడియో రిలీజ్ చేసింది సోషల్ మీడియాకు. ఆ విధంగా రిలీజ్ చేయడం పట్ల, అలాగే ఆమెను కొట్టడం పట్ల, ఆ వీడియోలోనే కొన్ని ఆరోపణలు ఆమె మీద చేయడం పట్ల ఆమె ఇప్పుడు ఫిర్యాదు చేసింది. ఇలా తనకు లీగల్‌గా ఏం రైట్స్ ఉన్నాయి లీగల్‌గా పరంగా చూసుకుంటే సార్? మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. మనకు న్యాయ వ్యవస్థ అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఇక అట్లా ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా వాళ్ళు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని అంటే ఆడ చూసుకున్నట్టయితే ఇద్దరు కలిసి ఉన్నారు అని ఆరోపణ చేస్తుంది. ఎందుకు కలిసి ఉన్నారు, ఏం చేశారు అనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఒక గదిలో ఉన్నంత మాత్రాన ఒక అర్రల ఇద్దరు, ఒక పెళ్ళైన వ్యక్తి, ఒక పెళ్లి కాని ఒక అమ్మాయి అంటే కొలీగ్ కలిసి ఉన్నంత మాత్రాన అది నేరం కాదు అనేది దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం కూడా చెప్పడం జరిగింది. అది నేరం కాదు. అదేవిధంగా గతంలో వ్యభిచారము అనే పర్యాయ పదం, అదేవిధంగా వ్యభిచారం అనేది నేరం, శిక్షార్హమైన నేరం అని గతంలో ఉంటుండే. దాన్ని సుప్రీంకోర్టు పరస్పర సమ్మతితో ఉంటే తప్పు కాదు అని కొట్టివేయడం జరిగింది జోసెఫ్ షైన్ కేసులో. అయితే అది నిజంగానే ఆడ ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఉన్నదా లేదా అనేది అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అయితే దాన్ని పూర్తి స్థాయిలో మీడియాలో అలా చూపెట్టడము, మీడియా ట్రయల్ చేయడము, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కావచ్చు, దాన్ని చూపెట్టుకుంటా ఏదో తప్పు జరిగింది అనే భావన ప్రజలలో కల్పించడం, అదే విధంగా మీడియా ట్రయల్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఓకే. అయితే ఇద్దరు స్త్రీల వ్యక్తిగతమైన అంశం, ఒక ఇద్దరు స్త్రీల. అయితే ఆమెకు తన భర్త ఎవరితోనో కొలిక్తో ఉన్నాడు అని అనుమానం వచ్చి ఉండొచ్చు. అదే విధంగా దానిపై ఆమె కొద్దిగా రియాక్ట్ అయి ఉండొచ్చు. ఆ రియాక్షన్ ఈమెకు బాధ కలిగి ఉండొచ్చు. కాకుంటే మనం చట్టము, న్యాయస్థానాలు ఉన్నాయి. అది ఒక శిక్షార్హమైన నేరమా కాదా అనేది మనము చూడవలసిన అవసరం ఎంతనుంది. అదే విధంగా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు చాలా సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక సెలబ్రిటీ చిన్న పని చేసినా కానీ, లేకుంటే కొద్దిగా ప్రాముఖ్యత ఉన్న వ్యక్తులను టార్గెట్ గా చేసుకొని ఇట్లా సోషల్ మీడియాలో కావచ్చు, లేకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు కథనాలు నడిపించడం, అదే విధంగా ప్రజలు దాని గురించే మాట్లాడుకోవడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళ విజ్ఞతకే ఇడిచిపెడుతున్నాను. నేను చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి. ప్రజా సమస్యల మీద మాట్లాడుకోవాలి, ప్రజా సమస్యలపై ఎట్లా పోరాటం చేయాలని మాట్లాడుకోవాలి. అదే విధంగా ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయి అవసరమైతే చట్టసభలలో వీటిపై తీర్మానాలు చేపించడము, అదే విధంగా ప్రజా సమస్యలపై దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చే విధంగా చేసే అవసరం ఎంతనన్నా ఉన్నది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఏడ చూసినా అవినీతి రాజ్యం వెళ్తుంది. అదే విధంగా
ఆ పెద్ద ప్రజా సమస్యలు ఇప్పుడు విద్యలో కానీ మన 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 గవర్నెన్స్ లో కావచ్చు, లేకుంటే మన ఈజ్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఇవన్నిట్లా మనం చాలా సమస్యలన్నిటివి ఎదుర్కొంటున్నాం. ఆ సమస్యలపై మాట్లాడాలి. అయితే ఇది ఒక వ్యక్తి గోప్యతకు సంబంధించిన విషయం. ఇప్పుడు నాకు ఒక ఆమె కంప్లైంట్ కూడా పెట్టింది, ఆ శరణ్య పైన కంప్లైంట్ కూడా పెట్టింది అనే సమాచారం ఉన్నది. అయితే 100% పరువుకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేస్తూ మాట్లాడితే కంప్లైంట్ పెట్టే అధికారం, హక్కు అనేది ప్రతి ఒక్క స్త్రీకి భారత రాజ్యాంగం అనేది కల్పిస్తుంది. అయితే ఇప్పుడు పరస్పర అంగీకారంతో వాళ్ళు అంటే నేను అంటలేను, ఐ డోంట్ నో ఆడ ఏం జరిగిందో అని నాకు తెలియదు. అంటే పరస్పర అంగీకారంతో వాళ్ళు ఒక ఫిజికల్ కాంటాక్ట్ ఏర్పరచుకుంటే కూడా అది తప్పు కాదు. ఇప్పుడు మనకు నేరం, శిక్షా స్మృతిలో నేరాన్ని గురించి చెప్తాం. అదే విధంగా మారల్, కొంతమందికి ఎథికల్ గా, మారల్ గా అంటే అది కరెక్ట్ కాకపోవచ్చు. అంటే కొంతమందికి అనిపించచ్చు ఇది కరెక్ట్ కాదు, బట్ మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో మనం బతున్నాం. అదే విధంగా చట్టాన్ని, న్యాయస్థానాలని గౌరవించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. కాబట్టి మనము ఆడ జరిగిన అంటే ఇట్లాంటి విషయాల బదులు మంచి విషయాలు, అంటే సమాజానికి పనికొచ్చే విషయాలు మీడియా కానీ లేకుంటే ప్రజలు కానీ డిస్కషన్ చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఓకే. అయితే ఇప్పుడు దీనిలో చూసుకున్నట్టయితే కన్సెంట్ కావచ్చు. ఇప్పుడు ఇంతకుముందు జోసెఫ్ షైన్ కేసులో చెప్పినట్టు మన సుప్రీం కోర్టు ఆ వ్యభిచారం అనే పదాన్నే దానికి తీసేయడం జరిగింది. అదే విధంగా ఇంతకు ముందు అడల్టరీ అనే సెక్షన్, అడల్టరీ అనే సెక్షన్ ఏంటంటే ఒక మ్యారేజ్ అయిన వ్యక్తి, ఒక సంబంధంలో ఉన్న వ్యక్తి, ఇన్ ద సెన్స్ ఒక బంధంలో ఉన్న వ్యక్తి, మనం మ్యారేజ్ ఇప్పుడు రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇంకొక దాన్ని కూడా క్లారిఫై చేయడం జరిగింది. ఏంటంటే ఇంతకు ముందు మ్యారేజ్ అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ మ్యారేజ్ చట్టంలో ఒక పవిత్ర బంధం అనేది వ్యాఖ్యానిస్తుండే. అయితే మ్యారేజ్ అనేది పవిత్ర బంధంగా ఇంకా కొనసాగుతే లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుకుంటా, ఎస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అయితే ఈ పవిత్ర బంధం అనేది అనలేము. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇతర మతాలలో ఉన్నట్టు హిందూ మతంలో కూడా ఇది ఒక కాంట్రాక్ట్ లెక్క మారింది అనే విషయాన్ని స్పష్టీకరించింది. మనం ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులకు ఆ కామెంట్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. అదేవిధంగా మనం ఈ విషయంలో చూసినట్టయితే ఈ గతంలో కూడా చాలా మంది సెలబ్రిటీస్ ఇక వాళ్ళు ఈ అమ్మాయితో ఇన్వాల్వ్ అయ్యారు, లేకుంటే ఈ సెలబ్రిటీ ఈ అమ్మాయి అతనితో ఇన్వాల్వ్ అయింది అని ఒక గాసిప్, ఒక సోప్ ఒపేరా అనేది మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ విషయంలో ఏంటంటే అతని భార్య, ఇప్పుడు ఆమె అఫెండ్ అయి ఉండొచ్చు, కాకుంటే ఆమె అఫెండ్ అయి ఉంటే చట్ట ప్రకారం ఏమైనా చర్యలు ఉంటే తీసుకుంటే మంచిగా ఉంటది. కాకుంటే ఇప్పుడు మనకు బైగామీ సెక్షన్ ఉంటుంది. బైగామీ సెక్షన్ అంటే ఇంకొక మ్యారేజ్ సబ్సిస్టింగ్ ఉన్నప్పుడు ఇంకొక ఆడామిని మ్యారేజ్ చేసుకోవడం అనేది బైగామి అని అంటారు. కానీ దాన్ని ప్రూవ్ చేయడం చాలా కష్టం. అయితే దానిలో కొద్దిగా తీవ్రంగానే ఉంటది శిక్ష. అయితే దాన్ని ప్రూవ్ చేయడం అనేది కొద్దిగా కష్టం. కాకుంటే అన్ని ఇప్పుడు మనం సాంకేతికతను ఆధారంగా చేసుకొని దాన్ని ప్రూవ్ చేసే విధంగా చూసేది ఉండే ఆమె అట్లాంటి సెక్షన్ ఏదైనా అట్లాంటి కేసు పెట్టి ఏమైనా చేసి ఆమెకు అనుమానంగా ఉంటే, అంటే అలా జరిగిందో జరగలేదో నాకు తెలియదు, కాకుంటే అట్లా చేసేది ఉండే. కాకుంటే అట్లా చేయకుండా దాన్ని మొత్తం బజార్ కిడిచి, బజార్ కిడిచి ఆమెను కొట్టి, అదే విధంగా ఆమె కూడా మొత్తం రోడ్ మీదకి వచ్చి అది సోషల్ మీడియాలో చెప్పడము అదంతా సమంజసం కాదు. అయితే మనం
మన దగ్గర ఉన్న వాస్తవ పరిస్థితులకు దగ్గరగా, అదే విధంగా మన చట్టాన్ని, న్యాయస్థానాలకు గౌరవం ఇస్తూ, రెస్పెక్ట్ ఇస్తూ ఆమె కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినుంటే, ఇప్పుడు ఆమె అంటే ఆమె అనుకుంటున్నందుకు ఆమె వేరే స్త్రీ పరువుని భంగం కలిగించే విధంగా ఆమె కొట్టడం, తిట్టడం కావచ్చు, లేకుంటే సోషల్ మీడియాలో మాట్లాడడం కావచ్చు, డిజిటల్ మీడియాలో కథనాలు నడిపించడం కావచ్చు, అదే విధంగా మన సాటిలైట్ మీడియాలో లేకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇవన్నీ కథనాలను చెప్పడం కావచ్చు, లేకుంటే న్యూస్ టెలికాస్ట్ చేయడం కావచ్చు, ఆమె మీద డిఫమేటరీగా మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ చేయరాదు. చేస్తే ఆమె కూడా అఫెన్స్ అవుతుంది. ఆమె క్రిమినల్ డిఫమేషన్ అంటే బాధితురాలు, ఆమె క్రిమినల్ డిఫమేషన్ వేస్తుంది. అదే విధంగా గతంలో ఉన్న చట్టాలు కూడా ఇప్పుడు తీసేసిండ్రు. ఆ చట్టాలను ఉపసంహరించుకుంది ప్రభుత్వం. అదే విధంగా కోర్టులు కూడా కొట్టేసినాయి ఆ చట్టాలు. వ్యభిచారం అనే పదాన్ని అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఇస్ ఫోర్సిబుల్, సమ్మతితో ఉంటే దాన్ని వ్యభిచారం అనరాదు అని చెప్పడం జరిగింది. అయితే గతంలో ఉన్న చట్టాలలో కూడా స్త్రీలకు ఎటువంటి పనిష్మెంట్ అనేది లేదు. కాబట్టి ఈమె అటువంటి ఆరోపణలు చేసినా అవి నిలబడి కాకుంటే ఇప్పుడు ఆమె ద్వారా బాధింపబడ్డ వెమ్నాడులో కంప్లైంట్ చేసింది కదా ఆమె. అయితే బాధితురాలు కంప్లైంట్ చేస్తే మాత్రం తప్పకుండా దానిపైన చర్యలు అనేవి తీసుకునే అవకాశం ఉంటుంది. సార్ ఇక్కడ మనకు స్పష్టంగా మాధురి రాథోడ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆమె ఏమైతే కంప్లైంట్ ఇచ్చిందో అది చూసుకుంటూ వస్తే సార్ ఆమె మీద పరువు అంటే క్యారెక్టరైజేషన్ మీద ఒక మార్క్ పడింది. కరెక్ట్. అది మనకు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కొట్టింది కూడా, అది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవి కానీ కోర్టులో ప్రూవ్ అయ్యే అవకాశం ఉందా? వీడియోలు అవన్నీ కూడా చూపిస్తే అవి కానీ ప్రూవ్ అయితే శరణ్యకి ఏమన్నా జైలు శిక్ష పడేటువంటి ఏమన్నా ఉంటుందా సార్? ఇప్పుడు 356 ఒకటి క్రిమినల్ డిఫమేషన్. కొత్త బిఎన్ఎస్ లో 356, ఇంతకుముందు 500 ఉంటుండే. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తప్పుడు ఆరోపణలు, ఆమె అభిప్రాయం మాత్రమే, ఆమె అంచనా, ఆమె ఉద్దేశంలో. అంటే ఇప్పుడు ఆడ ఆ వీడియోస్ కానీ ఫుటేజెస్ అభ్యంతరకరంగా ఉన్న వీడియో ఫుటేజెస్ కావచ్చు, అవన్నీ క్రిమినల్ డిఫమేషన్ అయితే ఇప్పుడు బౌండ్ బై రికార్డ్. ఇప్పుడు సాంకేతిక ఆధారాలను కూడా, ఇంతకుముందు సాంకేతిక ఆధారాలను ప్రైవేట్ వ్యక్తులు కోర్టులో ప్రవేశపెట్టాలంటే చాలా సమయం పడుతుండే, దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుండే, లంబాచౌడ ప్రొసీజర్ ఉంటుండే. అయితే ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ఎస్ ప్రకారం సాంకేతిక ఆధారాలు, ఈవెన్ వాట్సాప్ మెసేజెస్ కూడా మనకు కోర్టుల అడ్మిసబుల్ యాజ్ ప్రైమరీ ఎవిడెన్స్ అనేది మనకు చట్టం చెప్తుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నట్టయితే ఇప్పుడు ఎటువంటి ఆధారాలు లేకుండా ఇట్లాంటి కథనాలను కానీ లేకుంటే స్టోరీస్ను టెలికాస్ట్ చేసిరు, లేకుంటే అప్లోడ్ చేసిన ఛానల్స్ కూడా, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేకుంటే ఇంకా ఏదైనా డిజిటల్ మీడియా కావచ్చు, లేకుంటే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, వాళ్ళు కూడా 356 లా ప్రాసిక్యూట్ చేయబడతారు. వాళ్ళు కూడా డిఫమేషన్ ఛార్జెస్ అనేటివి ఫేస్ చేయవలసి ఉంటుంది. అయితే దీనిలో ఇది పూర్తి స్థాయిలో పరువు నష్టం కిందనే వస్తుంది, డిఫమేషన్ కిందనే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకి ఏమైనా ఇబ్బంది అయి ఉంటే పోయి కంప్లైంట్ పెట్టేది ఉంటే, పోలీసులను తీసుకుపోయేది ఉంటే, ఆమె పోయి అక్కడ అంటే కొద్దిగా ఓవర్ రియాక్ట్ అయ్యే అవసరం ఏం లేకుండే. అదే ఆమెను కొట్టి ఇది చేసి, అంటే ఒక రూమ్ లో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు, లేకుంటే ఇప్పుడు అట్లాంటివి ఏమైనా అఫెన్సివ్ ఏమైనా మెటీరియల్ చార్ట్స్ కానీ కావచ్చు, లేకుంటే వీడియోస్ కానీ ఏమైనా ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు ఆమె షుడ్ హావ్ గాన్ అండ్ మేడ్ ఎ కంప్లైంట్. ఇట్లా చేస్తుండ్రు, ఇది కంప్లైంట్ పెట్టినుంటే, అంటే మన దగ్గర ఉన్న చట్టాల ప్రకారం భర్త మీద కేసు వేయడం కానీ అట్లాంటివి ఏమైనా చేసేది ఉండే. చేయకుండా ఆమె పోయి కొట్టుడు గిట్టుడు అంటే ఒక విధంగా ఇప్పుడు అట్లాంటిది ఏమన్నా ఉంటే ఈమెనే అవకాశం ఇచ్చినట్టు మనం భావించవచ్చు. అంటే దట్ ఈస్ బేసికలీ నాట్ ఎన్ అఫెన్స్. అంటే వాళ్ళు కలిసి ఉన్నారా, కలిసి లేరా, ఇక వాళ్ళ మధ్యలో ఏమన్నా ఫిజికల్
జరిగిందా లేదా అనేది అది నాలుగు గోడల మధ్యలో జరిగిన విషయం కాబట్టి దాన్ని ప్రస్తావనకు తీసుకురాకుండా దానిపై ఏమైనా ఆమెకు అనుమానాలు కానీ ఆమెకి ఏమైనా అంటే నిర్ధారణ చేసుకున్నాకనే ఆమె కంప్లైంట్ అనేది ఇస్తే మంచిగా ఉంటుండే. కాకుంటే అది మొత్తం ఎట్లా పడితే అట్లా పోయి కొట్టి ఇది చేసి అది చేసి ఆ వీడియో తీసుకుంటా పోయి ఆ వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో సరే వీడియోస్ ప్రూఫ్ కొరకు తీసుకుందేమో అని మనం అనుకోవచ్చు. కాకుంటే అది సోషల్ మీడియాలో ఎందుకు పెట్టాలి? ఇప్పుడు అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అది ఇప్పుడు వాళ్ళ భర్తపై ఆమెకు అనుమానం ఉంటే భర్తను ఒక 4 గోడల మధ్యలో అడుగుడో లేకుంటే పెద్ద మనుషులను పిలిచి అడుగుడో లేకుంటే ఫ్యామిలీ కోర్టులో ఏదైనా కేసు వేసుడు అట్లాంటిది ఏమైనా చేయాలి. కానీ ఇట్లా బజార్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.